వరమేంటో నువ్వు గుర్తించలేకపోవటం, నీ పిలుపేంటో నువ్వు గుర్తించలేకపోతాం. ప్రతి దాంట్లో నేనున్న యూనిఫామిటీ కోరుకోవడం. వాళ్ళు పాడారు, నేను కూడా పాడతా. ఈ ప్రాంతంలో వచ్చిన తలనొప్పి ఏంటనంటే ఇంటి పేరు, ఆ ఇంటి పేరు వాళ్ళు పాడారు, మన ఇంటి పేరు వాళ్ళు కూడా పాడాలి. అంతే. ఆడెవడైనా సరే బస్తీ మే సవాల్. ఏం చేస్తాం సార్ ఇది? ఏం చేస్తాం? సో కాబట్టి మనం అలాగ ఫీల్ అవ్వాల్సింది. నాకు పాట పాడుతూ రాదు, దాని బాధే ఉంది. ఆడుకొచ్చు పాడినే, ఈయనకేమో డప్పు కొడతాం వచ్చు, కొట్టనే. ఎవరైతే ఏమైంది? హ్యాపీ. సో ఇది మొదటిదండి అంశం. ఇది అన్నమాట. దేవుడు వరాల్ని కృపను బట్టి ఇచ్చాడు. గాడ్ గేవ్ గ్రేషియస్లీ గివ్ థీమ్స్. రీజన్ ఎందుకు ఇచ్చాడు? 8, 9, 10 వచనాలు. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి మనుష్యులకు